హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అరకప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 50% ఉడికించుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక 2 టమాటాలను ఇలా ప్యూరీగా చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా చికెను, అది కూడా ఇందులో వేసేసుకొని ఒక 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ చికెన్ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది.